రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం ఒక వినూత్నమైన సబ్జెక్ట్ను గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే కేరళ క్రైస్తవుల గురించి. ఎందుకు వినూత్నమో ముందు ముందు మీకే తెలుస్తుంది. కేరళ రాష్ట్ర జనాభాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 18.4% ఉన్నారు. 18.4%. అంటే మీకు ప్రధాన భూభాగం దేశంలో నార్త్ ఈస్ట్ పక్కన పెట్టేస్తే ఎక్కువగా క్రిస్టియన్స్ పర్సంటేజ్ వైజ్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది కేరళ. నిజంగా చెప్పాలంటే వాళ్ళు తగ్గుకుంటా వచ్చారు. 18.4 కాదు, 20 పైన ఉండేవాళ్ళు. వాళ్ళు మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చింది. అయితే వీళ్ళది దీంతో పాటు దేశ ప్రధాన భూభాగంలో ఎక్కువ ఉండటమే కాదు, ఇంకో వినూత్నం ఏంటి తెలుసా? అసలు అత్యంత పురాతనమైనటువంటి క్రైస్తవం ఎక్కడన్నా భారతదేశంలో ఉందంటే అది కేరళలో. అత్యంత పురాతనం. ఎందుకనంటే 52 క్రీస్తు శకం 52లోనే సెయింట్ థామస్ అనేటువంటి ప్రవక్త భారత తీరానికి కొచ్చిన్ దగ్గర ముజిరి అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. 12 మంది ప్రవక్తల్లో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చెందించటానికి వెళ్ళిన ప్రవక్తల్లో ఒకరు భారత్కు వచ్చారు. అంత పురాతనమైనటువంటి చరిత్ర ఉంది కేరళ క్రైస్తవానికి. ఆ తర్వాత మళ్ళా ఆయన సెయింట్ థామస్, అది దానికి ఆధారాలు లేవు కానీ నానుడు ఏంటంటే ఏడు ఏడు చర్చిలు ఇంకొక అర చర్చి స్టార్ట్ చేశాడు. ఆయన మైలాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ చంపేశారనేటువంటిది ఒక నానుడి. సరే, ఈ విలియం డార్లింపుల్ కూడా ఆయన రాసిన దాంట్లో కూడా క్లియర్గా చెప్పలేదు. ఆయన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే ఆల్మోస్ట్ 250 క్రీస్తు శకం 250లో నోస్టిక్ క్రిస్టియన్ టెస్ట్ అనేది ఒకటి ఈస్ట్ టర్కీ ఎడెస్సాలో రాశారు. థామస్ యాక్ట్స్ అని చెప్పి దాంట్లో కొంత ఇది ఇది ఎక్కడ రాయలేదు. కాకపోతే సెయింట్ థామస్ భారత్కి వెళ్ళినట్టు అక్కడ చర్చిలు స్థాపించినట్టు రాశారు. సో అదే అంతవరకు మనం. ఆ తర్వాత 345లో ఇంకొక ఆయన వచ్చారు, నానయ, కేఎన్ఏ నానయ అనే ఆయన. థామస్ ఆఫ్ కానా అని ఇంకొక ఆయన సౌత్ మెసపటోమియా, ఇప్పుడు ఇరాక్ ఉన్నటువంటి ప్రాంతాల నుంచి వచ్చాడు. అంటే అప్పుడు ప్రపంచంలో క్రిస్టియానిటీలో ఎలా మార్పులు వస్తున్నాయో అవన్నీ మన కేరళలో వస్తూ వచ్చాయి. ఎందుకంటే ప్రపంచంలో మీరు స్థూలంగా ఇంకొకటి కూడా చెప్తాను. 3 రకాలు ఉన్నాయన్నమాట. 325లో మొట్టమొదటి ప్రపంచ క్రైస్తవ సభ జరిగింది. మొట్టమొదటిది అది నికాసియా అని టర్కీలో జరిగింది. రెండవది 381లో కాన్స్టెంటినోపుల్లో జరిగింది, అంటే ప్రస్తుత ఇస్తాన్బుల్లో. మూడవది ఎఫెసస్, మళ్ళా టర్కీలో 431లో జరిగింది. మూడండి ప్రపంచ క్రైస్తవ మహాసభలు జరిగినాయి. అప్పట్లో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అక్కడ గుమికూడి అక్కడ దాని మీద నిర్ణయాలు తీసుకున్నటువంటిది ఇది జరిగింది. మొట్టమొదటి చీలిక ఫస్ట్ 2 ప్రపంచ క్రైస్తవ మహాసభలు జరిగింది. అదంతా కూడా రోమన్ ఎంపైర్ ప్రభావంలో జరిగింది. మూడోది చీలుకొచ్చింది. మూడోది జరగటానికి ముందే చీలుకొచ్చింది 410లోనే. చర్చ్ ఆఫ్ ఈస్ట్ అనేది ససానిద్ ఎంపైర్ అని, ఇప్పుడు ఏదైతే ఇరాన్, అప్పుడు పర్షియా అనేవాళ్ళు, అక్కడ ఏర్పడినటువంటి చక్రవర్తులు ససానిద్స్ రోమన్ ఆధిపత్యాన్ని ఒప్పుకోకుండా వాళ్ళు ఇక్కడ చర్చ్ ఆఫ్ ఈస్ట్ అని స్టార్ట్ చేశారు. మొట్టమొదటి చీలిక అక్కడ వచ్చింది. రెండో చీలిక చూసుకున్నప్పుడు మీకు 3 జరిగినాయి అన్నా కదా. మూడోది 431లో జరిగిన తర్వాత 451లో రోమన్ సామ్రాజ్యం చెల్సిడియోనియన్ క్రిస్టియానిటీని అఫీషియల్ చర్చ్గా డిక్లేర్ చేశారు. దాన్ని నచ్చనటువంటి వాళ్ళు చీలిపోయి, కాదు మా ఒరిజినల్గా ఏదైతే ఉందో అదే ప్యూరిటన్ను, ఇదంతా మీరు మార్పులు చేస్తున్నారని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళు ఓరియంటల్ ఆర్థడాక్స్ చర్చ్ అని చెప్పి ఫామ్ చేశారు.
మొత్తం బ్రాడ్గా ఈ మూడండి. కాకపోతే చర్చ్ ఆఫ్ ఈస్ట్ తర్వాత దాని ప్రభావం తగ్గిపోయింది. సస్సానిది ఎంపైర్ పోయింది, ఇస్లామిక్ రాజ్యం అయిపోయింది పర్షియా. ఆ తర్వాత దాని ప్రభావం కూడా తగ్గిపోయింది. ప్రధానంగా ఈ రెండు అయితే బాగా నిలిచిపోయినాయి. ఇదే రోమన్ ఎంపైర్దే తర్వాత లాటిన్ పోప్ కిందకి మారింది క్రమక్రమేణా. రెండోది ఓరియంటల్ ఆర్థడాక్స్ చర్చ్ కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతా ఉంది. కేరళలో దీని శాఖలు చాలా ప్రభావితంగా ఉన్నాయి. ఓరియంటల్ ఆర్థడాక్స్ అనేది అతి పురాతనమైనటువంటిది. అందుకని ఇది ఒక రకంగా అయితే, ఇంకో రకంగా చెప్పుకోవాలి దీన్ని మొత్తాన్ని అంటే ఈస్ట్ సిరియాక్, వెస్ట్ సిరియాక్ అంటారు. అంటే తూర్పు భాగంలో ఉన్నటువంటి ఆ కల్చర్ని, ఆ భాషని, ఆ ఆచారాలని పాటించేవాళ్ళు. వెస్ట్ సిరియాక్ అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆచారాలను పరిశీలించేవాళ్ళు. ఇలా రెండు రకాలుగా చర్చి ప్రభావం ఉండేది. అది కేరళలో కూడా. ఎందుకంటే సిరో మలబార్ చర్చి అన్నిటికన్నా పెద్దది ఇవాళ, అది ఈస్ట్ సిరియాక్ చర్చి. సైరో మలంకర క్యాథలిక్, చాల్దియన్ సిరియన్, ఇవన్నీ ఈస్ట్. వెస్ట్ సిరియాక్ చర్చ్ వచ్చి మలంకర ఆర్థడాక్స్, జాకోబైట్ సిరియన్ చర్చ్, మలంకర మార్థోమా. నేను మీకు కొద్ది కన్ఫ్యూజన్ ఉండొచ్చు, అంటే ఇది పాత చరిత్రను గురించి చెప్పినప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకు ఇదంతా చెప్పానంటే, ఇదంతా కూడా ఏదైతే మనం ఇవాళ మిగతా ప్రాంతాల్లో క్రిస్టియానిటీని గురించి మాట్లాడుకుంటున్నామో దానికి భిన్నమైన క్రిస్టియానిటీ, అది మర్చిపోవద్దు మీరు. అతి పురాతనమైంది. ప్రపంచంలో వచ్చినటువంటి చీలికలు ఇక్కడ వచ్చినాయి, కానీ అప్పటికి ఈ యూరోపియన్స్తో పాటు వచ్చే క్రిస్టియానిటీ కాదు ఇది. దయచేసి దాన్ని మర్చిపోవద్దు. సో ఆ క్రిస్టియానిటీ భారత్లో కో ఎగ్జిస్టెన్స్లో ఉంది, సహజీవనం చేసింది కేరళలో. హిందూ రాజులే దానికి ఆశ్రయం కల్పించారు మొదట్లో వచ్చినప్పుడు. సో అక్కడ ఆ పద్ధతుల్లో కేరళలో చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో కో ఎగ్జిస్టెన్స్లో హిందూయిజం, క్రిస్టియానిటీ కొనసాగింది. ఎక్కడి నుంచి మొదలైన గొడవలు అనేది చెప్తా. 1498లో మొట్టమొదటిసారి తిరిగి మళ్ళా, ఎందుకంటే అందరూ వాస్కోడిగామా కనిపెట్టాడు అంటున్నాడు ఇండియాని. క్రీస్తు పూర్వం నుంచే భారత్ తోటి మొత్తం రోమన్ సామ్రాజ్యానికి, గల్ఫ్కి అన్నిటికి కూడా సంబంధాలు ఉండేవి. సో కాబట్టి తిరిగి కనిపెట్టాడు అని ఉండే. తిరిగి కనిపెట్టినటువంటి టైంలో 1498లో పోర్చుగీసు వాళ్ళతో పాటు వచ్చిందే లాటిన్ క్రిస్టియానిటీ. జాగ్రత్తగా వినండి, లాటిన్ క్రిస్టియానిటీ. ఈ క్రిస్టియానిటీ వేరు, కేరళలో ఉన్నటువంటి క్రిస్టియానిటీ అప్పటికి ఉన్నటువంటిది వేరు. సరే, తర్వాత వాళ్ళు కేరళ తర్వాత గోవాకి వెళ్ళారు. గోవాలో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ పెట్టుకొని 1534లో క్రైస్తవ శాఖని మొట్టమొదట, అంటే డయాసిస్ అంటారు, అంటే ఆ శాఖలన్నిటికీ ఒక హెడ్. ఒకనాడు లిస్బన్లో ఉండేది, దాన్ని మార్చి గోవాలోకి మార్చినటువంటిది 1534లో. అప్పుడు కేరళలో ఉన్నటువంటి ఆ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా దాని కిందనే ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళు విస్తరించి కొచ్చిన్లో రెండో డయాసిస్ పెట్టారు, మట్టంచెరి అనే చోట. ఈ ఈ డయాసిస్ పెట్టిన తర్వాత దీని కింద మొత్తం తూర్పు ఏషియా మొత్తం, ఇంక్లూడింగ్ మీకు కొరియా, ఇప్పుడున్నటువంటి మకావ్, చైనా దగ్గర అన్నీ కూడా దీని కిందనే ఉండేవి. అంత విస్తృతమైనటువంటి హెడ్ క్వార్టర్స్ క్వశ్చన్ది. అయితే దీంతో ఆగలేదు. ఇది ఎక్కడి నుంచి గొడవలు మొదలైనవి అంటే, ఈ పోర్చుగీస్ వచ్చినటువంటి వీళ్ళు, ఈ లాటిన్ క్రిస్టియానిటీ వాళ్ళ ఆచారాల్ని ఎప్పటి నుంచో వందలాది సంవత్సరాల నుంచి పాటిస్తున్నటువంటి, వందలాది ఏంటి, 1400 సంవత్సరాల నుంచి పాటిస్తున్నటువంటి ఈ దేశీయ క్రిస్టియన్ ఆచారాలకు విరుద్ధంగా వాళ్ళ ప్రచారం చేశారు. అక్కడ మెల్లిమెల్లిగా రాజుకుంది వాళ్ళల్లో వాళ్ళకి. అక్కడ నుంచి మొదలయ్యి చివరికి అసలు వాళ్ళు, ఎందుకనంటే వీళ్ళు ఎందుకు దేశీయం అంటున్నారంటే భారతీయ సంస్కృతిలో భాగమైపోయారు వీళ్ళు. దీపాలు వెలిగించటం, ఆ దీపాలు కూడా హిందువులు వెలిగించే పద్ధతుల్లో వీళ్ళు వెలిగించటం, భారతీయ కేరళ నృత్యం కొట్టాయం, కొడియట్టంను పాటించటం వీళ్ళ ఫంక్షన్స్లో, తర్వాత జెండాలు ఎగరేయటం, ఇవన్నీ కూడా భారతీయ సంస్కృతిని ఆకళింపు చేసుకుంది అప్పటిదాకా క్రిస్టియానిటీ ఇక్కడ.
ఈ పోర్చుగీస్ నుంచి వచ్చిన వాళ్ళవన్నీ కూడా లాటినైజ్డ్ ఆచారాలు. అంటే ఇది భారతీయ సంస్కృతి అనే చెప్పట్లా, సిరియక్ ట్రెడిషన్స్లో ఫాలో అయిన వీళ్ళందరూ కూడా లాటిన్ ఆచారాల ఫాలో కావటం చాలా కష్టమైనటువంటి పని అయింది. అది మెల్లిమెల్లిగా రాజుకోని చివరికి వాళ్ళు బలవంతంగా లాటినైజ్డ్ ఆచారాలను అమలు చేయాలనుకున్నప్పుడు 1653లో తిరుగుబాటు జరిగింది. ఒక విధంగా దీన్ని వలసవాదుల మీద జరిగిన మొదటి తిరుగుబాటుగా కూడా చెప్పొచ్చు. లాటిన్ ఆచారాలను మేము పాటించాం, మా పద్ధతులు మాయే అని ఆ రోజు దాన్ని ఫేమస్ కోనన్ క్రాస్ ఓత్ అంటారు. ఇంకొక రకం గ్రేట్ ఓత్ ఆఫ్ బెంట్ క్రాస్ అంటారు. ఎందుకంటే క్రాస్ను పట్టుకొని వాళ్ళు ప్రమాణం చేశారు. క్రాస్ అందరి వాళ్ళు తాళ్ళేసి దాన్ని లాగితే వంగిందట. అది బెంట్ క్రాస్ అనమాట. గ్రేట్ ఓత్ ఆఫ్ బెంట్ క్రాస్ అంటారు. అది అప్పుడు వాళ్ళు తీసుకున్న దాని మీద వివాదాలు ఉన్నాయి, కానీ మొత్తం మీద వాళ్ళు ఏంటంటే లాటిన్ ఆచారంతో, లాటిన్ ఆధిపత్యంతో ఉండేటువంటి చర్చిని మేము ఒప్పుకోమని చెప్పి ప్రమాణం చేసి వీళ్ళు ఓరియంట్ ఆర్థాడాక్స్ చర్చెస్గా ఫేమస్ పొందినాయి. సో ఇప్పటికీ చర్చ్ ఆఫ్ ఈస్ట్ కూడా ఇంకా ఇక్కడ ఉన్నారు, తక్కువ. అయితే ఈ చర్చ్ ఆఫ్ ఈస్ట్ నిజం చెప్పాలంటే సిరో మలబార్ ఒకనాడు చర్చ్ ఆఫ్ ఈస్టే. సో వీళ్ళు ఇదండి దీని చరిత్ర. ఇది ఎందుకు నేను ఇదంతా మీకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆ తర్వాత మళ్ళా పోప్ రాజీకి వచ్చాడు, మనుషుల్ని పంపించాడు. రాజీ, మీ ఆచారాలు మీరు పాటించండి, కాకపోతే మా ఆధిపత్యాన్ని ఒప్పుకోండి అని చెప్పి. అప్పటికే వాళ్ళకి ఆధిపత్యం పోయింది. కేరళ 1663కి వచ్చేటప్పటికి డచ్ వాళ్ళు కాంక్వర్ చేసేసారు పోర్చుగీస్ నుంచి. సో పోప్ రాజీ చేసినప్పుడు ఈ సిరో మలబార్ వాళ్ళు ఆధిపత్యాన్ని యాక్సెప్ట్ చేశారు, వాటికన్ ఆధిపత్యాన్ని. ఈ ఓరియంటల్ ఆర్థాడాక్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఇది దాని చరిత్ర చాలా ఉందన్నమాట. ఇదంతా కూడా లాటిన్ చర్చ్లో ఇవాళ ఆ విధంగా లాటిన్ చర్చిని వాళ్ళు లాటినైజ్ చేసినప్పుడు ఫాలో అయిన లాటిన్ చర్చ్ కింద 5.5 మిలియన్ 55 లక్షల మంది ఉన్నారు, అతిపెద్దది. అయితే వీళ్ళు చాలా తక్కువ, వీళ్ళు తక్కువ ఏమి లేరు, చాలా మంది ఉన్నారు. సిరో మలబార్ చర్చి 5.5 మిలియన్ చెప్పాను కదా, ఈస్ట్ సిరియాక్ వీళ్ళు. అట్లానే 4.65 మిలియన్లు సిరో మలంకర క్యాథలిక్, చాల్దియన్ సిరియన్, ఇట్లా చాలా ఉన్నాయి. మలంకర ఆర్థాడాక్స్ చర్చిల్లోకి వచ్చి కూడా చాలా ఉన్నాయి. ఓరియంట్ ఆర్థాడాక్స్లో మలంకర, జాకోబైట్, మలంకర, మార్థోమా ఇవన్నీ ఉన్నాయి. నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మీకు, మొత్తం ఇవాళ కేరళలో చూసుకుంటే 17 నుంచి 20 దాకా డినామినేషన్స్ ఉన్నాయండి క్రిస్టియానిటీ. ఎక్కువ భాగం బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కాదు, అది మర్చిపోకండి. వాళ్ళ తర్వాత వచ్చినవి కూడా ఉన్నాయి. ఇవాళ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, అట్లానే సాల్వేషన్ ఆర్మీ, లూథరన్ చర్చి, బాప్టిస్ట్ చర్చి, ఇవన్నీ కూడా ప్రొటెస్టెంట్ మతానికి సంబంధించినవి. ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళతో పాటు వచ్చినాయి. కానీ మెజారిటీ వీళ్ళు కాదు కేరళలో ఈ రోజుకి కూడా. వీళ్ళు మొత్తం ఇవాళ మెజారిటీగా చెప్పుకోవాల్సి వస్తే క్యాథలిక్స్ మెజారిటీ. క్యాథలిక్స్ మళ్ళీ 2 రకాలు ఉన్నారు. డైరెక్ట్గా లాటిన్ చర్చ్ ఉన్నటువంటిది, వాళ్ళ లాటినైజ్ చేసినప్పుడు ఆ ప్రభావంతో ఉన్న వాళ్ళు. తర్వాత ఇక్కడ ఆచారాలను కంటిన్యూ చేస్తేనే వాటికన్ అథారిటీని యాక్సెప్ట్ చేసిన వాళ్ళని ఈస్ట్ సిరియాక్ ట్రెడిషన్ కింద ఫాలో అయ్యేవాళ్ళు 2 రకాలుగా ఉన్నారు. సిరో మలబార్ వచ్చేసరికి ఈస్ట్ సిరియాక్ దీన్ని ఫాలో అవుతుంది అనమాట. లాటిన్ చర్చ్ సపరేట్గా ఉంది. మొత్తం మీద క్యాథలిక్స్ వీళ్ళందరూ. ఈ క్యాథలిక్స్ కేరళలో మెజారిటీ. నాకు తెలిసి ప్రధాన భూభాగంలో ఇదే, ఈ స్టేట్లోనే క్యాథలిక్స్ మెజారిటీ ఉన్నారు, ఒక్క అరుణాచల్ తప్పితే ఈశాన్య భారతంలో. ఓరియంటల్ ఆర్థాడాక్స్ కూడా చాలా గణనీయంగా ఉన్నటువంటిది కేరళ రాష్ట్రం. అది మనం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇందానే చెప్పాను, మలంకర ఆర్థాడాక్స్, జాకోబైట్ సిరియన్ చర్చి, మలంకర, మార్థోమా, వీళ్ళందరూ దానికి సంబంధించినటువంటి వాళ్ళు. వీటితో పాటు ప్రొటెస్టెంట్స్ ఇప్పుడు చెప్పాను కదా. ఓవరాల్గా చూసుకున్నప్పుడు అసలు సెయింట్ థామస్ని వారసత్వం కింద యాక్సెప్ట్ చేసేవాళ్ళు అది క్యాథలిక్గా ఇంకోట పక్కన పెట్టండి, ఈస్టా లాటినా అది పక్కన పెట్టేస్తే, సెయింట్ థామస్ వారసులుగా చెప్పుకునే క్రిస్టియానిటీ దాదాపు 70% పైన ఉంది కేరళలో. ఇది కాక లాటిన్ చర్చి ఫాలో అయ్యే వాళ్ళు ఇంకో 13% ఉంది. వీటిల్లో మళ్ళా అందరూ క్యాథలిక్స్ కాకపోవచ్చు. క్యాథలిక్స్గా చూసుకుంటే 61% ఉన్నారు కేరళలో.
సో ఇది నేను ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లాటిన్ అట్లానే లాటిన్ ఇది కాక మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఉన్నాయి, ప్రొటెస్టెంట్లు ఉన్నారు. సరే, జిల్లాల వారీగా చూసుకున్నప్పుడు కూడా వినూత్నంగా ఉంది. త్రిశూర్ జిల్లాలో క్యాథలిక్స్ మెజారిటీ ఉంటే, మొన్న ఉప ఎన్నిక జరిగిన పట్టణం తిట్టలో ప్రొటెస్టెంట్స్, బ్రిటిష్ వాళ్ళతో పాటు వచ్చిన ప్రొటెస్టెంట్స్ చాలా గణనీయంగా ఉన్నారు. ప్రొటెస్టెంట్స్ వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్గా ఉన్నాయి, క్యాథలిక్స్ ఆలోచనలు డిఫరెంట్గా ఉన్నాయి. సో మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే, ఈ కేరళ క్రిస్టియానిటీ అనేది మిగతా భారతదేశంలో ఉన్న క్రిస్టియానిటీ లాగా కాదనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది. భారతీయ సంస్కృతిలో భాగాన్ని యాక్సెప్ట్ చేసినట్టు క్రిస్టియన్స్ మెజారిటీ ఉన్నారు. బ్రిటిష్తో పాటు వచ్చినటువంటి క్రిస్టియానిటీ తక్కువ ఉంది కేరళలో. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే ఇవాళ వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ తగ్గిపోతూ ఉంది జనాభా. అదే మీకు ఒకటి లో ఫెర్టిలిటీ రేట్ అయితే, రెండోది మైగ్రేషన్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంది. ఇది మొత్తం మీద ఏది ఏమైనా ఎందుకు నేను ఇది చెప్పాల్సి వచ్చిందంటే, మీరు క్రిస్టియానిటీని గురించి ఆంధ్రాలోనో లేకపోతే తమిళనాడులో ఆలోచించే పద్ధతుల్లో కేరళ క్రిస్టియానిటీని గురించి ఆలోచించుకోవటానికి లేదు. వీళ్ళది విభిన్నం, వినూత్నం, అతి పురాతనం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.